అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో ఏంటంటే అండి, ఇవాళ చేపలు ఫ్రై చేసి ఎగురు వండుకుంటే చాలా బాగుంటుందండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అలా చేయండి. మీరు ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. ఎందుకంటే 1/2 కేజీ చేప తీసుకున్నాను. తోక ముక్కలు బుర్ర ముక్కలు అన్నీ తీసి మధ్య ముక్కలు 6 ముక్కలు తీసుకున్నాను. 6 ముక్కలు అలాగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా దినుసులు 2 స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 4 మిరియాలు, కొద్ది సాజీర, ఒక దాచిన చెక్క తీసుకుని అలా వేయించుకోవాలి. వేయించుకుని దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి హైలో పెట్టకూడదు. వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓ 12 ఎండుమిరకాయలు కూడా వేసాను నేను కారానికి. మీకు తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోండి. అవి కూడా దోరగా వేగించి మాడకుండా సిమ్లో పెట్టి అవి కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద రేకి పెట్టి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి ముక్కలు అలా ఫ్రై చేసుకోవాలి. కారం ఉప్పులు వేసుకుంటే నీసు వాసన రాదు. దానికి కారం ఉప్పు పట్టి ఎంతో బాగుంటాయండి ముక్కలు. అలాగా వేయించుకోండి. చూడండి అలాగా ఒక నిమిషం అయితే సరిపోతుందండి. అలాగ పైనుంచి కిందకి వెనక్కి తిరగేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ అలా చేసుకోండి. నాకు గరిటకి రావట్లేదు, చేతితో తిరగేసేస్తానండి. చూడండి అలా తిరగేసి అలాగ ఇంకొక నిమిషం తిరగేసాక ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఫ్రై అయిపోయినాయి కదా. ఈ ఫ్రై ముక్కలన్నీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ప్యాన్లోనూ అలాగ ఉంచేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి. నేనైతే గిన్నెలోకి తీసేస్తున్నాను. ఏమన్నా అడుగు పట్టితే మళ్ళీ ఎందుకనేసి అంటుకుపోతాయి కదా రేక్కని ఇంకా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. తీసి పక్కన పెడుతున్నాను. అలాగ ముక్కలన్నీ తీసేయండి. ఈ ముక్కలు ఎంతో బాగుంటాయి. కారం పసుపు వేసాం కదండి, నీసు వాసన రావు. క్రిస్పీగా బాగుంటాయండి. ముక్కలు ఫ్రై అవుతాయి కదా, బాగుంటాయి. ఈ ముక్క కూడా రావట్లేదండి. చేతితో తీసి పెట్టేస్తాను పక్కన, జారిపోతుంది తీస్తుంటే. అస్సలు రావట్లేదండి. తీసానండి. ఇంకా ఆఖరికి చేతితో తీసిపోయి పెట్టేసాను వీటిలో. పొయ్యి నుంచి ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవి ముక్కలు గిల్లు వేసాను. ఇప్పుడు మసాలా దినుసులు చల్లారిపోయినాయి కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో 2 ఎల్లుల్లిపాయలు కూడా తొక్కలు తీసి వేసుకుని ఆ ఎల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం చూడండి అలా అయింది కదా. దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ కింద చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి చూడండి పేస్ట్ అయింది కదా. పేస్ట్ గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి పేస్ట్, ఎందుకంటే పుదీనా కొత్తిమీర వేసాం కదా. ఎరుపు రంగులో ఉంటుందో కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వస్తుంది పేస్ట్. అయినా పర్లేదండి, కూర చాలా రుచిగా ఉంటుంది ఇలాగ ఆడుకుంటే. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని 4 ఉల్లిపాయలు ముక్కలు కోసి పెట్టుకున్నాను వేసుకోవాలి. 4 పచ్చిమిరకాయలు కూడా చీలికలు చేసి పెట్టుకున్నాను వేసుకోవాలి. 2 కరివేపాకు దూసుకుని ఉంచుకున్నాను వేసుకున్నాను. వేసుకుని వేయించుకోవాలి. అలా వేయించుకోవాలి. బాగా మెత్తబడిలా వేయించండి. చూడండి మెత్తబడుతున్నాయి కదా. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడకపోతే కసుకుమంటాయి. అందుకనేసి బాగా మెత్తబడ్డాక 4 చిన్నవి అండి టమాటాలు ముక్కలు కోసుకుని వేసుకున్నాను. మీరు పెద్దవి అయితే 2 వేసుకోండి సరిపోతాయి. అవి కూడా బాగా వేయించుకోవాలి, మగ్గించుకోవాలి. చూడండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు పేస్ట్ ఉంది కదా, పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఈ మసాలా ఎంతో బాగుంటుందండి. కూర చాలా రుచిగా ఉంటుంది. గేవి ఉంటుంది ఈ మసాలా వల్ల. ఇది కూడా బాగా మగ్గించుకోవాలి. నూనె సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. నూనె సపరేట్ అయింది కదా. ఇప్పుడు ముక్కలన్నీ
వేయించి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి వేసుకోవాలి. చూడండి, తోకలో బుర్రలు అన్నీ తీసాను నేను. 6 పెద్ద సైజు ముక్కలు 6 తీసుకున్నాను. ముక్కలు మొత్తం వేసాను. వేసాక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. వాటర్, ఉప్పు కూడా వేసుకోవాలండి. చిన్న గ్లాస్తో వాటర్, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కానీ కిప్ మిస్ అయిందండి, అందుకు కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు కూర దగ్గర పడింది కదా, కొత్తిమీర వేసి తీసుకోవాలి ప్లేట్లోకి. ఎంతో బాగుంటుందండి ఈ ఫ్రై. చేపలో ఫ్రై చేసి ఇగురు వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి, ఎంతో బాగుంటుంది. ఊటతో తినేయచ్చు అన్నం. కంచం లాగింతామండి ఇలా వండుకుంటే. కూర నీసు వాసన రాకుండా ముక్కలు ఎంతో కారంగా ఉంటాయండి ముక్కలు. తీసేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.